ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రతిదాడికి సిద్ధమవుతున్న తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరు దేశాల్లో నివసిస్తున్న భారత సంతతి పౌరులను ఉద్దేశించి కేంద్ర విదేశాంగ శాఖతో పాటు అక్కడి ఎంబసీలు అడ్వైజరీలు జారీ చేశారు. ఎవరు అనవసర ప్రయాణాలు చేయొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లి తలదాచుకోవాలని సూచించాయి. స్థానిక అధికారులు చెప్పేంత వరకు అంతా భద్రతా దళాలు చెప్పిన విధంగా ఇండియన్ ఎంబసీని ఫాలో అవుతూ నడుచుకోవాలని తెలిపారు. ఇజ్రాయెల్ పై ప్రతిదాడికి ఇరాన్ సిద్ధమవుతోంది. ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ తెలిపారు. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు చేయగా ఇరాన్ మిలిటరీ చీఫ్, పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ అధిపతి మృతి చెందారు. ఉన్నత ఉద్యోగులు, 2 శాస్త్రవేత్తలు కూడా మృతి చెందారు. దీంతో ప్రతీకార జ్వాలతో ఇరాన్ రగిలిపోతోంది. ఎప్పుడెప్పుడు ఇజ్రాయెల్ పై విరుచుకు పడదామా అని ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఇజ్రాయెల్ కి కఠిన శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు. ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రతిదాడికి సిద్ధమవుతున్న తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరు దేశాల్లో నివసిస్తున్న భారత సంతతి పౌరులను ఉద్దేశించి కేంద్ర విదేశాంగ శాఖతో పాటు అక్కడి ఎంబసీలు అడ్వైజరీలు జారీ చేశారు. ఎవరు అనవసర ప్రయాణాలు చేయొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లి తలదాచుకోవాలని సూచించాయి. స్థానిక అధికారులు చెప్పేంత వరకు అంతా భద్రతా దళాలు చెప్పిన విధంగా ఇండియన్ ఎంబసీని ఫాలో అవుతూ నడుచుకోవాలని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, పశ్చిమాసియా మళ్ళీ అట్టడుగుతుంది. మరి ఒకవైపు ఇజ్రాయిల్ ఇరాన్ పైన దాడి చేసింది. మరి ఇరాన్ రాజధాని టెహ్రాన్ పైన ఇజ్రాయిల్ ఒక్కసారిగా ఈ భీకర దాడి చేయడాన్ని మొత్తంగా ప్రపంచాన్ని కలకలం రేపుతున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇంత మేర అంటే నేను శుక్రవారం ఉదయం పూట ఇలాంటి దాడులు చూసిన ఇరాన్ ప్రజలైతే మొత్తంగా ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుంది తమ దేశంలో అన్నట్టుగా పొద్దున్న లేచేసరికి పొగమంచులు, ఆ బాంబుల శబ్దాలతో ఒక్కసారిగా వారికి ఉదయం ప్రారంభమైనటువంటి పరిస్థితి కనిపించింది. మరి ఈ వైమానిక దాడుల్లో కేవలం అంటే స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసుకొని ఇటు ఇజ్రాయెల్ అయితే దాడి చేసిందని చెప్తున్నారు. మరి అణుస్థావరాలను పెద్ద ఎత్తున టెహ్రాన్లో ఉన్నటువంటి అణుస్థావరాలని పెద్ద ఎత్తున టార్గెట్ చేశాం, పూర్తిగా నిలబట్ట చేశామని ఇజ్రాయెల్ కూడా ప్రకటించేసింది. మరి ఇజ్రాయెల్ చేసినటువంటి ఈ దాడిలో మరి ఇప్పుడు ఇరాన్కు చెందినటువంటి పారామిలిటరీ రెవల్యూషన్ గార్డ్ అయితే 2 శాస్త్రవేత్తలు కూడా మరణించినట్టు కూడా అధికారికంగా చెప్పడం జరిగింది. ఇరాన్లోని కెర్మాన్షా, లోరెస్సాన్ అలాగే టెహ్రాన్ ప్రాంతాల్లో ఈ దాడులు జరిగినట్టుగా కూడా అక్కడ స్థానిక మీడియా కూడా వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇజ్రాయెల్ టెహ్రాన్ అదే ప్రధానంగా లక్ష్యంగా చేసుకొని బాంబుల దాడులు అయితే నిర్వహించింది. మరి ఇరాన్ అణుస్థావరాలని టార్గెట్గా ఈ దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్ మిలిటరీ స్థావరాలపై కూడా దాడులు జరిగినట్టుగా కూడా ఇటు ఇరాన్ ప్రకటించింది. అంటే కొంతమేర ఇరాన్ ఆర్మీకి కూడా ఇబ్బంది కలిగినట్టుగా కూడా ఇప్పటికే ఇరాన్ ప్రకటించేసింది. మరి దీంట్లో సైనిక స్థావరాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్లయితే చెప్పడం అయితే మరి చూస్తున్నాం. మరి ఇజ్రాయెల్ ఈ 2 దేశాల మధ్య ఉద్రిక్తలు అయితే పీక్స్కు చేరినట్టుగా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే ఇటు ఇరాన్లో అటు ఇజ్రాయెల్లో ఉన్నటువంటి భారతీయులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే భారతీయులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అవసరం ఉంటే తప్ప, ఎమర్జెన్సీ ఉంటే తప్ప బయటికి రావద్దని, 2 దేశాల మధ్య యుద్ధ వాతావరణం పీక్స్కు చేరిందని, ఇప్పటికే అవసరం ఉంటే తప్ప, ఎమర్జెన్సీ ఉంటే తప్ప బయటికి రాకూడదు అనేటట్టుగా కూడా ఇప్పటికీ వరకు అంటే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఘటనపై అమెరికా కూడా వెంటనే స్పందించింది. అంటే ఈ దీంట్లో కొంత మనం మాట్లాడుకున్నట్లయితే ఈ ఘటనకు సంబంధించి ఈ ఘటన జరిగిన అంటే 2 రోజుల ముందు ఇజ్రాయెల్ దాడిలో కొన్ని గంటల ముందు ఒక ట్రంప్ చేసినటువంటి పోస్ట్ కూడా వైరల్ అవుతుంది. దీంట్లో ఇరాన్ పై ఆపరేషన్ లయన్ అనేట్టుగా తను ప్రకటించారు. ఇరాన్లోని అణుస్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తుందని, దాడిలో కొన్ని గంటల ముందు డొనాల్డ్ ట్రంప్ అయితే ఒక పోస్ట్ చేశాడు. ఇరాన్ గొప్ప దేశమే కావచ్చు, కానీ అణ్వాయుధాలు కలిగి ఉండడమే అత్యాశను
వదులుకోవాలన్న కూడా ట్రంప్ వారికి చెప్పినట్టు కూడా తెలుస్తుంది. మరి దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలి సమస్యలు ఏమున్నా సరే, కానీ ఇలా అణ్వాయుధాలు బెదిరింపులు చేయకూడదు అన్నట్టు కూడా ట్రంప్ ముఖ్య ఉద్దేశం అని భావించవచ్చు. మరి ఇజ్రాయెల్ దాడుల వెనుక ట్రంప్ ఉన్నట్లయితే ఇరాన్ మొదటి నుంచి కూడా అనుమానం వ్యక్తం చేస్తుంది. మరి ఘటన అయితే ఈ దాడి జరిగిన తర్వాత వెంటనే అమెరికా అయితే వెంటనే స్పందించింది. ఈ దాడుల్లో తమకు ఎలాంటి ప్రమేయం లేదు అలా అనేది కూడా అమెరికా స్పష్టం చేసింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో కూడా ఈ మేరకు ప్రకటన విడుదల చేశాడు. ఇరాన్పై ఇజ్రాయెల్ ఏకపక్షంగా చర్యలు చేపట్టిందని చెప్పారు. మరి దాడుల్లో అమెరికా పాత్ర లేదని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇజ్రాయెల్ చేసినటువంటి దాడిని ఇరాన్ అయితే ఊరుకునే ప్రసక్తే లేదని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఏ క్షణమైనా ఇజ్రాయెల్ పైన విరుచుకుపడే అవకాశం ఉందని ఇజ్రాయెల్ అయితే ఇప్పటికీ ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ ఏ రకంగా అయితే తమపై ప్రతీకార దాడి చేసుకుంటుందనే ఉద్దేశంతో ఇజ్రాయెల్ కూడా అందుకు తగ్గట్టు పూర్తి క్షిపణులతో డ్రోన్లతో కూడా సిద్ధం ఉన్నట్టు పరిస్థితి కనిపించింది. సో ప్రపంచంలో మరొక యుద్ధం అయితే జరగబోతున్నట్టుగా కూడా ఈ విషయాలు అయితే చెప్తున్నాయి. థ్యాంక్ యూ మహేందర్.